హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్ కుమార్ బ్లాగ్స్. చాలా డేస్ నుంచి అయితే బ్లాగ్ అనేది ఇంతవరకు అయితే చాలా ఒక ఇయర్స్ అవుతుంది. మనకి అకౌంట్ అయితే చాలా డేస్ నుంచి ఉంది, బట్ వీడియోస్ అయితే ఏం పోస్ట్ చేయలేదు. కానీ ఇప్పుడైతే మన వినాయకుల గురించి మన షెడ్ ఉంది కాబట్టి ఒక చిన్న బ్లాగ్ లెక్కనైతే తీయడానికి ట్రై చేస్తున్నా. ఏంటో కాదు, చిన్న వినాయకుల గురించి చాలా మంది మనకి కామెంట్లలో మెసేజ్లలో చాలా మంది చిన్న వాళ్ళు అయితే వీడియో తీయండి అని చెప్తున్నారు. ఇప్పుడు చిన్నవాడి గురించి అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి చూడండి. మనకైతే ఇక్కడ 4 feet నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట వినాయకుల ఐడియలైజ్ అయితే. ఇందులో డిజైన్ చూసుకుంటే ఎద్దు వచ్చేసి ఒక వినాయకుడు అయితే మంచి స్టాండింగ్ పొజిషన్ అయితే వినాయకుడు అయితే ఉందన్నమాట. ఇందులో డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ వినాయకుడు చూసుకోవచ్చు. అంటే అన్ని కూడా 5 పీసెస్ అయితే మనకి అవైలబుల్ లో ఉన్నాయి. ఇంకోటి చూసుకుంటే మనకి 6 feet లో మనకైతే ఇక్కడ మంచి వెనుక బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ తోటి మంచి లుక్ తోటి మనకి సోఫాలో మంచి వినాయకుడు అయితే దర్శనం ఇస్తుంది ఇక్కడ. అదే కాకుండా ఇక్కడ సైడ్ లో చూసుకుంటే మనకి రెండు సైడ్ లోకి మనకి ఏనుగులు వచ్చేసి పైన మంచి డిజైన్ తోటి అయితే మళ్ళీ ఇంకొకటి అయితే మన 5 feet లోనైతే ఒక ఐడియల్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే దీంట్లోనే మనకి డిఫరెంట్ కలర్స్ తోటి అయితే మనం ఇక్కడ కలరింగ్ అయితే ఇచ్చాము. అదే కాకుండా ఇంకా ముంగడు రండి, ఇక్కడ సరస్వతి దేవి తోటి అయితే మనకి మంచి డిజైన్ తోటి అయితే మంచి 4.5 feet తోటి అయితే ఒక గణేష్ ఐడియల్ అయితే ఉంది. అదే కాకుండా ఇంకా నార్మల్ గా మనం చూసుకుంటే అన్ని 5 పీసెస్ అని చెప్పాం కదా, అట్లా ఇక్కడ చూసుకుంటే మంచి డిజైన్ అంటే వేరే లెవెల్ డిజైన్ తోటి అయితే మనకైతే ఇక్కడ మన గణేష్ ఐడియల్ అయితే మంచి డిజైన్ తోటి మీకైతే 5 feet లోనైతే మంచి విగ్రహం అయితే ఇక్కడ ఉంది. అదే కాకుండా ఇక్కడ మంచి న్యూ కాన్సెప్ట్ తోటి మనకు ఒక గణేష్ ఐడియల్ అయితే మనకి పెద్ద ఎలుకతోడైతే మనం ఇక్కడ ఇందులోనైతే మన బిడ్డలు అయితే చూపెడుతున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, ఇలాంటి విగ్రహం అయితే ఇంకెవరి దగ్గర లేదు. చిన్న బొమ్మలలో మనకి మినిమం 7 feet దాకా అయితే హైట్ ఉంటుంది. ఒకవేళ ప్రైస్ కావాలంటే మన షెడ్ రండి, ప్రైస్ గురించి అయితే మంచి ఎక్స్ప్లెయిన్ అంటే తక్కువ బడ్జెట్ లో ఇచ్చే విధంగా చూసుకుంటా. ఇంకా చూసుకుంటే దీంట్లో మనకి ఇస్తాడు రండి. ఇంకోటి 4 feet లోనైతే మనకైతే ఇది అయితే మనకి మంచి డిజైన్ తోటి అయితే ఉంది. కానీ ఇందులో మన కలరింగ్ అయితే ఇంకా మొత్తం టోటల్ వర్క్ కాలేదు. నార్మల్ పెయింట్ అంటే బాడీ కలర్ అండ్ ధోతి వర్క్ కలర్ అయితే కలరింగ్ అయితే అయినాయి. మొత్తం షేడింగ్ కానీ బఫింగ్ కానీ ఇంకా టోటల్ కూడా ఒక 2-3 days లోనైతే కంప్లీట్ అవుతుంది. ఇంకా చూసుకుంటే మనకి ఇందులో డిజైన్స్ వచ్చేసి ఇందులో మనకి చిన్న వాటిలలో పంచతోటి రియల్ పంచతోటి బొమ్మాయి మోడల్ స్టైల్ అయితే మనకి మంచి డిఫరెంట్ లుక్ తోటి అయితే మనకి డిజైన్ తోటి అయితే మనకు ఒక ఐడియల్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. అదే కాకుండా మనకి ఇట్ సైడ్ చూసుకుంటే మనకి 7 feet లో మంచి బొమ్మాయి మోడల్ టైప్ లో మళ్ళీ సేమ్ అదే ఏనుగులతో వచ్చేసి మంచి మనకి రియల్ బొమ్మాయి మోడల్ టైప్ లో అయితే మంచి చిన్న మోడల్ అయితే చూసుకోవచ్చు. మనకి ఇక్కడ చూసుకుంటే 7 feet లోనైతే మనకి బడాకాన్ మంచి పెద్ద చెవులతో అయితే మంచి న్యూ లుక్ తోడైతే గణేష్ అయితే మనకి ఇక్కడ టోటల్ కొంచెం నార్మల్ కలరింగ్ అయితే అయింది. ఇంకా టోటల్ ఫినిషింగ్ కాలేదు. షెడ్ మంచి బాడీ కలర్ ఇంకా పంచ కలర్ అయితే మనకు వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా చూసుకోవచ్చు బొమ్మ ఏ విధంగా ఉందనేది అయితే. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ బాడీ కలర్ చూసుకోవచ్చు. 5 types ఆఫ్ కలర్స్ అయితే బాడీ కలర్స్ అయితే వేసాము. ఇదే కాకుండా దీని బ్యాక్ సైడ్ లో మనకి 8 feet లో సేమ్ అదే మళ్ళీ బడాకాన్ తోటి మనకి ఇంకా 8 feet లో దానికంటే కొంచెం పెద్దగా ఉంటుంది విగ్రహం. చూసుకోవచ్చు మంచి డిజైన్స్ కలరింగ్ అయితే మనకు ఓన్ కలరింగ్ తోటి అయితే మనం కలరింగ్ అయితే వేపిస్తున్నాము. షెడ్ కి అయితే తప్పగా విజిట్ చేయండి. మీకు చెప్తున్నా కదా, కంపల్సరీ మీకు కలరింగ్ లో కానీ ఏ విధంగానైతే మీకు సాటిస్ఫాక్షన్ కాకుండా అయితే చూసుకొని కంపల్సరీ సాటిస్ఫై అయితే పోతారు. ప్రైజ్ లో చూసుకుంటే మాత్రం నో కాంప్రమైజ్. కంపల్సరీ ప్రైజ్ లో మీకు బెస్ట్ అంటే బెస్ట్ ఇప్పిస్తారు తప్పకుండా. ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు మనకి 6.5 feet లో మనకి పికాక్స్ వస్తాయి అన్నమాట. వెనక డిజైన్ కూడా పికాక్ తోటి మొత్తం కవరింగ్ అయిపోతుంది. చూసుకోవచ్చు మంచి డిఫరెంట్ బాడీ కలర్స్ కూడా చూసుకోవచ్చు మనం సెలెక్ట్ చేసిన కలర్స్. ఇంకా అలానే కాకుండా ఇక్కడ 4.5 feet లో మనకైతే హంస తోటి అయితే విగ్రహం అయితే మంచి డిజైన్ లుక్ తోటి అయితే ఉంది. ఇంకా మనకి దాదాపు ఒక 3 to 4 days లో అయితే కలరింగ్ అయితే టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మనకు ఓన్లీ కనుబొట్లు ఇంకా నార్మల్ పెయింటింగ్ అయితే కొంచెం 2-3 days గ్యాప్ వస్తుంది. చూసుకో కంపల్సరీ ఒకసారి విజిట్ అవ్వండి. విజిట్ అవుతూనే మనకి ఏ డిజైన్లు ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. షెడ్ ఎక్కువనో కాదు మనకి కొనేపల్లి కొరట్ల బస్ స్టాండ్ నుంచి కొనేపల్లి పోయే రూట్ లో హెచ్పి పెట్రోల్ బంక్ అపోజిట్ లోనే మనకు పెద్ద షెడ్ ఉంటుంది, ఆదివారాయ కలర్స్ అని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.